రోజు చేసుకున్న మసాలా వెజ్ పులావ్లోకి ఆలు మసాలా కర్రీ మనం తయారు చేసుకోబోతున్నాము. దీనికోసము మొదలుగా ఒక చిన్న గిన్నెలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కొన్ని లవంగాలు, కొన్ని యాలకులు, అలా కొంచెం షాజీరా కూడా వేసుకొని మనం మొదలుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలోకి మొదలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని కొద్దిసేపు కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలా దానిలోకి కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనంతటిని కూడా ఒకసారి అలా కలుపుకోవాలి. దీనిలోకి మనం కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి. మనకి ఒకవేళ వీలుంటే కొంచెం టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి మనం టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా దగ్గరికి ఉడికాక దీనిలోకి లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కొద్దిసేపు మసలనివ్వాలి. వాటర్ కొద్దిగా మసలే సమయంలో ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇలా మ్యాష్ చేసి దాంట్లోకి వేసుకోవాలి. మొత్తం పెద్ద పెద్ద ముక్కలని కుక్కర్లో ఉడికించుకొని దాన్ని సైడ్కి పెట్టుకొని పొట్టంతా తీసేసి దీనిలోకి ఇలా చూపించినట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలియగలపాలి. దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు పుదీనా వేసుకొని కలిపి ఉడికించుకోవాలి. దీన్ని ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టి కొద్దిసేపు సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా కొంచెం నూనె పైకి తేలిందంటే మనకి ఈ యొక్క కర్రీ రెడీ అయినట్టే. చూశారు కదా ఫ్రెండ్స్, మనకి మసాలా వెజ్ పులావ్లోకి ఆలు మసాలా కర్రీ రెడీ చేసుకోవడం. థ్యాంక్ యూ.